అల్లు అర్జున్ మోస్ట్ అవైటెడ్ మూవీ పుష్ప 2 ఈ మూవీ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఈ సినిమా థియేటర్లోకి వచ్చేందుకు టైం దగ్గర పడుతోంది. డిసెంబర్ 5న పాన్ ఇండియా లెవెల్లో గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇంకా కేవలం 20 రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. ప్రస్తుతం శ్రీలీలతో ఐటమ్ సాంగ్ షూటింగ్ చేస్తున్నారు. పోస్ట్ ప్రొడక్షన్, డబ్బింగ్ పనులు కూడా చకచకా జరిగిపోతున్నాయి. నవంబర్ 20 నాటికి ఫైనల్ కట్ రెడీ అవుతుందని టాక్. అయితే లాస్ట్ మినిట్ లో పుష్ప 2 టీం సంచలన నిర్ణయం తీసుకుంది. డిఎస్పీ ప్లేస్ లో తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇవ్వబోతున్నాడని ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇదే న్యూస్ సోషల్ మీడియాలో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్న దేవిశ్రీ ప్రసాద్ ను తప్పించి తమన్ను తీసుకోబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ నిర్ణయం డైరెక్టర్ సుకుమార్ తీసుకోలేదట, హీరో బన్నీ తీసుకున్నట్టు తెలుస్తోంది. పుష్ప 2 ది రూల్ మూవీకి దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ సరిపోలేదని, అతని ప్లేస్ లో తమన్ తో పాటు అజనీష్ లోక్నాథ్ ను తీసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. పుష్ప 1 ది రైజ్ మూవీకి దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ మైనస్ అయిందనే టాక్ వినిపించింది. ముఖ్యంగా ఎలివేషన్ సీన్స్ లో దేవి ఇచ్చిన బీజిఎం సరిపోలేదనే విమర్శలు వచ్చాయి. కొన్ని రోజుల క్రితం జరిగిన ప్రెస్ మీట్ లో దేవిశ్రీ ప్రసాద్ కి ఇదే ప్రశ్న ఎదురైంది. అయితే ఈసారి తగ్గేదేలే అంటూ సమాధానం ఇచ్చాడు దేవి. అయితే పుష్ప 2 ఫస్ట్ హాఫ్ ఫైనల్ కట్ ఇప్పటికే పూర్తయింది. దీనికి దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో హీరో అల్లు అర్జున్ సంతృప్తి చెందలేదని, అందుకే తమన్ తో బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇప్పించాలని నిర్ణయించుకున్నట్టు ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తమన్ సంగీతం అందించిన అఖండ, అరవింద సమేత వీరరాఘవ, సరైనోడు, అలవైకుంఠపురంలో, రేసు గుర్రం వంటి సినిమాల్లో బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ సినిమాలకు చాలా ప్లస్ అయ్యాయి. అందుకే తమన్ తో మరో వర్షన్ రెడీ చేస్తున్నారట సుక్కు అండ్ బన్నీ. ఈ సంగతి తెలిసి దేవిశ్రీ ప్రసాద్ వచ్చి నేరుగా సుకుమార్ ను కలిసి మాట్లాడి వెళ్లినట్టు తెలుస్తోంది. కానీ సుకుమార్ తన అసక్తత వ్యక్తం చేయడంతో మాట్లాడకుండా వెళ్లిపోయారని సమాచారం. అయితే దేవిశ్రీ ప్రసాద్ కంటే తమనిచ్చే బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంటే దాన్ని కొనసాగిస్తారు, లేదంటే దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ని అలాగే ఉంచుతారని తెలుస్తోంది. అలాగే మంగళవారం, విరూపాక్ష వంటి తెలుగు సినిమాలకు పనిచేసిన కన్నడ మ్యూజిక్ డైరెక్టర్ అజనీష్ లోక్నాథ్ కూడా పుష్ప 2 మూవీ సెకండ్ హాఫ్ కి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇస్తున్నట్టు సమాచారం. ఒకవేళ అజనీష్ లోక్నాథే ఇచ్చే బ్యాక్గ్రౌండ్ స్కోర్ తమన్, దేవిశ్రీ ప్రసాద్ కంటే బాగుంటే మొత్తం సినిమాకి ఆయనతోనే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇప్పించాలని చూస్తున్నారు. ప్రస్తుతం అజనీష్ లోక్నాథ్ 6 సినిమాలతో బిజీగా ఉన్నారు. విజయ్ సేతుపతి మహారాజా సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ కూడా అజనీషే. రిలీజ్ కు ముందు చిత్ర యూనిట్ చేస్తున్న మార్పులు అభిమానులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఇంకా షూటింగ్ పూర్తి కాకపోవడంతో అనుకున్న డేట్ కి సినిమా వస్తుందా రాదా అనే భయం ఓవైపు, చివరి నిమిషాల్లో టీంలో జరుగుతున్న మార్పులు మరోవైపు టెన్షన్ పెడుతున్నాయి. అయితే పుష్ప 2 మూవీపై అంచనాలు మాత్రం వేరే లెవెల్లో ఉన్నాయి. పుష్ప 2 ది రూల్ మూవీ 1065 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసి రికార్డు క్రియేట్ చేసింది. ఇదిలా ఉంటే పుష్ప 2 ఫస్ట్ పార్ట్ లాక్ చేసి RRR కిస్తే అది తన దగ్గరే పెట్టుకుని వర్క్ చేయకుండా దేవి తన స్టేజ్ షోలకు వెళ్లడం అనేది హీరో బన్నీ కోపానికి కారణమైందని అంటున్నారు. అదే సమయంలో అల్లు అర్జున్ తో సన్నిహితంగా ఉన్న దర్శకుడు ఒకరు దీన్ని మరింత ఎగదోశారనే గాసిప్ టాలీవుడ్ లో వినిపిస్తోంది. షోలు ముఖ్యమా, సినిమా ముఖ్యమా అన్నట్టు ఉన్నవి లేనివి కల్పించి చెప్పడంతో అల్లు అర్జున్ మరింత కోపంగా ఉన్నట్టు తెలుస్తోంది. అదే టైంలో సినిమా రిలీజ్ టెన్షన్ ఉండడం బన్నీకి మరింత ఆగ్రహం తెప్పించింది. దీంతో RRR వర్క్ తమన్, అజనీష్ లోక్నాథ్ కు అప్పగించారని తెలుస్తోంది. నిజానికి ఇది అంత సడన్ గా జరిగిపోయింది కాదు, కొన్ని రోజులుగా నడుస్తుందట. దీంతో ఇక్కడ సుకుమార్ కూడా దేవిని వెనకేసుకు రాలేని పరిస్థితి. మరి ఇందులో నిజానిజాల గురించి తెలియాలంటే మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించే వరకు వేచి చూడాల్సిందే. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.